నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్న లైఫ్ స్టైల్. ముందుగా ఈరోజు రెసిపీ ఏంటి చూద్దామండి. శనగపప్పు బీరకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. 1 కిలో బీరకాయలు అన్నమాట. ఇవి శుభ్రంగా చెక్కేసుకుని చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. శుభ్రంగా కడిగేసుకుని స్టవ్ మీద బాణీ పెట్టుకుని ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా కాగిన తర్వాత 2 ఉల్లిపాయలు చిన్న ముక్కలు, 4 పచ్చిమిరపకాయలు చీలికలు వేసుకుని ఉల్లిపాయలు బాగా వేగనివ్వాలి. మనం ముందుగానే 1 గంట ముందుగా శనగపప్పుని బాగా నానబెట్టుకుని కుక్కర్లో ఒక విజిల్ వేయించేసుకోవాలి. నానబెట్టుకున్న గంట సార్ ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది కూర. ఇది కర్రీ మనకి చపాతీ, పుల్కా అండ్ రైస్లోకి కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. శనగపప్పు నానబెట్టుకున్న శనగపప్పుని ఒక 2 విజిల్లు వేయించుకుంటే, మెత్తగా కావాలంటే 2 విజిల్లు, కొంచెం బరువుగా కావాలంటే ఒక విజిల్ వేయించుకుని, నేనైతే నానబెట్టి ఒక విజిల్ వేయించి ఉడకబెట్టాను అనమాట. ఉడికిపోయింది. మసాలా కూడా బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న బీరకాయ ముక్కలు దాంట్లో వేసుకోవాలి. బీరకాయ ముక్కలు వేసేసుకుని టేస్ట్కి తగ్గ సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం. మన కారం ఎంత తింటాం అంత, నేనైతే 2 స్పూన్లు వేసాను అనమాట. టేస్ట్ తగ్గ సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని ఒక 1/2 గంట సేపు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంట మగ్గనివ్వాలి. బీరకాయలు బాగా మగ్గిన తర్వాత అప్పుడు శనగపప్పు వేసుకోవాలన్నమాట. దాంట్లో వేసుకుని మనం ఉడకనందుకు సరిపడ్డ వాటర్ పోసుకోవాలి. బీరకాయ ముక్కలు బాగా మగ్గాయి అన్నమాట. ఈసారి శనగపప్పు వేసేసుకుని దాంట్లో నీళ్ళతో పాటు వేసేసుకోవచ్చు. ఉడకనందుకు ఆ నీళ్ళు సరిపోవు అనుకుంటే ఇంకొన్ని పోసుకోవాలి. నేను ఈ నీళ్ళతో పాటు ఇంకొక 1/2 గ్లాసు నీళ్ళు వేసాను. బాగా ఉడికిన తర్వాత ఉప్పు కారం అన్నీ సరిపోయలేదు చూసుకొని దగ్గరికి అయ్యాక కొత్తిమీర కావాలంటే వేసుకుని దించేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉండే శనగపప్పు బీరకాయ కర్రీ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఈ వెరైటీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి. ఇది రైస్లో కానీ, చపాతీలో కానీ, పుల్కాలో కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మా ఛానల్ ఇంకెవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకుని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్.